రాష్ట్ర ప్రజలు కాన్షియస్గా ఆలోచించాల్సిన సందర్భం ఆసనమైంది. మేబీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లో జరుగుతాయి, నేను చెప్పే మాటలు వినేసో లేకపోతే ప్రజాస్వామ్యంలో వీళ్ళందరూ కూడా ఏదో ఓట్లు వేసేస్తారనేది కాదు. మనం ప్రతి అంశం మీద ఈరోజు ప్రజలను చైతన్యవంతులను చేస్తే ఖచ్చితంగా రేపు 2028లో ఇంకోటి కూడా చెప్పి చివరిగా ముగిస్తా. ప్రభుత్వం అనుకుంటుంది 2029 దాకా ఉంది అనుకుంటుంది. బీహార్ ఎలక్షన్స్ తోటి సీన్ మొత్తం మారిపోయింది. ఓవర్ నైట్ ఏ రోజైనా సరే మోడీ బ్లాస్ట్ చేస్తాడు. జమిలీ ఎలక్షన్స్ 2027 చివరిలో కానీ 2028 మొదట్లో కానీ జరుగుతాయి. మీ దగ్గర ఉంది ఇంకా అధికారం కేవలం 2 సంవత్సరాలే. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, కలల కనమాకండి. ఇక్కడి నుంచి అయినా సరే మాదాపూర్లో నుంచి ఎత్తేసి ఇక్కడికి రండి, ఆంధ్రప్రదేశ్ రండి. నాకు అర్థం కావాలని అడుగుతున్నాను, ఏ తెలంగాణ మంత్రి అయినా అరే పోనీ ఆంధ్రాకి కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారైనా వచ్చాడండి? సిగ్గుండద్దా మనకి? ఒక్క రోజైనా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చాడా తెలంగాణ ముఖ్యమంత్రి? తెలంగాణ మంత్రి ఎవరైనా వచ్చారా? తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి సందర్శించుకొని వెళ్ళటం తప్ప దాన్ని కూడా నాశనం చేసిన మీ రాజకీయాలతో ఏ రోజైనా వచ్చారా? పొద్దున లెగిస్తే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారి కార్యాలయం మొత్తం హైదరాబాద్లోనే పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అది. ఇంకా మీరు అనుకుంటున్నారు నడిచిపోతుంది 2029 వరకు అని. లేదు సార్, 2027లో జమిలీ ఎన్నికలు ఖాయం. 2026లో సెన్సెస్ చాలా సీరియస్గా కొనసాగుద్ది. 2026లో సెన్సెస్ జరిగిన వెంటనే కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓవర్ నైటు ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ రిపోర్టు రెడీమేడ్గా ఉంది. ఓవర్ నైటు కనీసం 50% అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. వేళ్ళలో వేడి పెట్టేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. సో నోట్ల రద్దులాగా అసెంబ్లీలో రద్దు ఓవర్ నైట్ జరుగుతుంది. మీ పాపం పండే రోజు అతి తొందరలోనే ఉంది, కంగారు పడకండి. ప్రతిరోజు రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ ఎలా పెట్టాడో జడా శ్రావణ్ కుమార్ ఉతుడుకు బండ అలా పెడతాడు మీకు ఎవ్రీడే, నో డౌట్. మీరు అనుకుంటున్నారు ఏమైద్దిలే, 4 మాటలు మాట్లాడాడు శ్రవణ్ కుమారు, ఒక 10,000 మందో 20,000 మందో చూస్తారు, అయిపోయింది అని. సార్ అలా ఎప్పుడు అనుకోకండి, అలా ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి వాయిస్ కూడా ప్రజల్ని ఆలోచింపచేస్తుంది ఒక రోజుకి. 2019 నుంచి 2024 వరకు నా వాయిస్ లేకపోతే మా వాయిస్ ఎలా ఆలోచింపచేసిందో ఒకసారి అడగండి. గత ప్రభుత్వాన్ని. నారా లోకేష్ గారు తల చొక్కా వేసుకొని దావూస్ వెళ్ళారులే, నారా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వేసుకొని హైదరాబాద్ వెళ్ళారులే, పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మాదాపూర్ వెళ్ళారులే, ప్రజలు ఏం పట్టించుకోరు, ఆ టైం వచ్చేటప్పటికి డబ్బులు ఇచ్చేస్తే ఓటేస్తారు అనుకుంటే మీ అంత పిచ్చి పొరపాటుగా ఆలోచించే రాజకీయ నాయకులు ఇంకొకళ్ళు ఉండరు. 2027 చివరిలో మీ రాజకీయ శకానికి చర్మగీతం పాడే రోజు అతి తొందరలోనే ఉంది, కంగారు పడకండి. ఇక్కడ మీరు, అక్కడ మీ శిష్యుడు ఇద్దరు, మీ ఇద్దరికి శంకరగిరి మాన్యాలు తప్పనే తప్పు. అక్కడ రేవంత్ రెడ్డి కూడా అంతే. రేవంత్ రెడ్డి కూడా ఉవ్వెత్తి నెగిసిపడుతున్నాడు, మాలని మా దగ్గరని విడదీశామని, అది చేశామని, ఇది చేశామని. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మట్టి కరిచిపోవటం ఖాయం. నేను అనుకోవటం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగుదేశానికి చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని నేనైతే అనుకోను. మీకు చాలా అతిశయోక్తిగా ఉండొచ్చు ఈ మాట విన్న తర్వాత. 2027, 2028 ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను నేను. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు మళ్ళీ నేను గుర్తు చేస్తా. 2025 నవంబర్ నెలలో నేను మాట్లాడిన సందర్భంలో, చెప్పిన సందర్భంలో మీరందరూ నవ్వుకున్నారు కదా. ఈ నవ్వులే రేపు 2027, 2028 సందర్భంలో మీ నవ్వులే పువ్వులై నా ముఖంలో వేసి వికసిస్తాయి. అవి మీరు చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజాకంటక ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగటం అనేది జాతికి, సమాజానికి మంచిది కాదు. చెప్పేది చేయండి, చేసేది చెప్పండి. ఇవి రెండూ కాకుండా
ప్రజల్ని మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ వైపు మా చేతిలో ప్రచార సాధనాలు ఉన్నాయి కదా అని ఎక్కువ కాలం మీరు ప్రజలను మోసం చేయాలి చూస్తే ప్రజలు ఖచ్చితంగా ఒకరోజు చైతన్యవంతులవుతారు. మీ ప్రచార సాధనాలు ఏమీ మిమ్మల్ని 2019లో మిమ్మల్ని బతికించలేకపోయినాయి. దురదృష్టం ఏంటి అంటే ఆ 2019 నుంచి 24 వరకు మీకున్న అధికారిక పత్రాలు, అధికారిక కరపత్రాలు, అధికారిక మీడియానే తెలుగుదేశం పార్టీని బతికించింది. ఆ అధికారిక మీడియా బతకటానికి కారణం మేమే. అధికారిక మీడియా బతకటానికి కారణం మేమే. మా మా ప్రజెన్స్ లేని డిబేటే లేదు, మా వార్త లేని పేపరే లేదు ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఎందుకు కనిపించటం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీ ప్లేసెస్ ఉండవు. ఎందుకు అంటే మీరు మోస్తుంది ప్రభుత్వాల ఎజెండా, మేము మోస్తుంది ప్రజల ఎజెండా. మీరు బ్రతుకుతుంది ప్రభుత్వాల మీద, మేము బతుకుతుంది ప్రజల కోసం. మీరు అన్డెమోక్రటిక్ వేస్లో మీరు ప్రతినిధులు అయితే డెమోక్రటిక్ వేస్కి మేము ప్రతినిధులు. ప్రజలు ఆలోచించుకుంటారు, విఘ్నతతో ఓటేస్తారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఎన్డీఏ గవర్నమెంట్ని, కూటమి ప్రభుత్వాన్ని ఊరి పొలిమేరల అవతల వరకు తరిమి కొట్టేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో రాజకీయ పక్షాల నిద్రపోవనే విషయాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. అంటే ఇక్కడ ఒక అంశం అండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి ఖర్చులు చేయటం ఆయన తప్పేం లేదు, అధికారులు తప్పే. అధికారులు పవన్ కళ్యాణ్ వాడేటువంటి ఖర్చు ఎంత ఏంటి వాడుతున్నారు అంటే ఎవరు కూడా అధికారికంగా దానికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి. అధికారికంగా సమాధానం ఇవ్వలేనప్పుడు దాన్ని కోర్టులు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేవు. సో పవన్ కళ్యాణ్ వాడితే తప్పే ఉంది, పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ వేసుకెళ్తే తప్పే ఉంది, మీరేమైనా డబ్బులు ఇస్తున్నారా అని ప్రధాన న్యాయమూర్తి హైకోర్టులో మాట్లాడే పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత ఇక ప్రతి సందర్భంలో మేము కోర్టులు నమ్ముకోవాల్సిన అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వ్యవస్థలన్నీ మేనేజ్ అయిపోతున్నాయి. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఆయన ఏ విధంగానూ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యాక్సెప్ట్ చేయటం లేదు. సో దేర్ఫోర్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ టు ద కోర్ట్స్. ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే, ప్రజలతోటి ఈ అంశాల మీద వివరిస్తాం. బట్ ఎలా అయితే ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల యొక్క తప్పులు బయటకు వస్తాయో, ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల యొక్క తప్పులను ఖచ్చితంగా బయటకు తీస్తాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి, 2024 వరకు అంతకుముందు జరిగిన అంశాల మీద అన్నింటి మీద ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా.